రాబోయే రోజుల్లో సినీ రంగంలో తెలంగాణ భాషతోనే సినిమాలు విజయాలు సాధిస్తాయని సినీ హాస్య నటుడు ఆర్ఎస్ సదన్న అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామానికి చెందిన హాస్య నటుడు పలు చిత్రాల్లో నటించిన ఆర్ఎస్ సదన్న జగిత్యాలకు వచ్చిన సందర్భంగా సదన్నతో సిటీ కేబుల్ అధినేతలు టీవీ సత్యం, సూర్యంలు కాసేపు ముచ్చటించారు. తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఈ భాష ఒకప్పుడు వ్యంగ్యానికి ఉపయోగపడ్డ భాష, ఇప్పుడు అది కాదు. ఈ భాష ప్రధానం కాబోతా ఉన్నది. కామెడియన్స్ అంటే దీంట్లో ఈ భాషలో మాట్లాడితే కొంచెం ఆనందం ఎక్కువ ఉంటుందని భాష. అవునండి, తప్పకుండా. ఎందుకంటే ఈ భాష ఇప్పుడు ప్రజెంట్ నా షార్ట్ ఫిల్మ్స్ తెలంగాణతో పాటు ఆంధ్ర నుంచి చాలామంది చేస్తున్నారు. అంటే ఒక భాష జనంలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఆస్వాదించే గుణం ఉంటుంది. ఆ భాషను మనం జనంలోకి తీసుకెళ్ళడానికి టైం పట్టింది. ఇప్పుడు ఆ భాష వెళ్ళింది వాళ్ళ దగ్గరికి, అంటే వాళ్ళని టచ్ చేసింది. తప్పకుండా ప్రధానం కాబోతుంది కూడా. బతుకమ్మ చిత్రంతో తన యొక్క సినీ రంగ ప్రవేశాన్ని చేసి హాస్య నటుడిగా చాలా ప్రాముఖ్యత తీసుకొచ్చుకున్న ఆర్ఎస్ సదన్న ఇప్పుడు మనం వెంట ఉన్నారు. వారు ఈ యొక్క సినీ రంగంలో ఏ విధంగా ప్రవేశించారు, ఇతరత్ర విషయాలను మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. మీరు మొదట ఈ యొక్క సినీ రంగంలోకి ఏ విధంగా ప్రవేశించారు? ముందుగా నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు బతుకమ్మ అనేటువంటి ఒక సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. నేను అనుకోకుండా మా మిత్రులతో వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళినప్పుడు పిట్టల దొర అనేటువంటి ఒక క్యారెక్టర్కు డైలాగ్స్ రాయమన్నారు, రాసిచ్చి రావడం జరిగింది. ఆ తర్వాత ఇంకా నేను మా ఊరు వెళ్ళొచ్చిన తర్వాత అందులో నా మిత్రుడైనటువంటి బాలసన్ రాజయ్య గారు ఒక క్యారెక్టర్ చేస్తున్నాడు. అయితే అనుకోకుండా తమ్ముడు నేను ఇట్లా కాల్ వచ్చింది, నేను వెళ్తున్నా, నా వెంట నువ్వు ఉండు అని అంటే సరే అన్నాను, వెళ్ళడం జరిగింది. నేను యాక్టింగ్ పర్పస్లో వెళ్ళలేదు. ఆడ వెళ్ళిన తర్వాత యాక్చువల్ ఒక క్యారెక్టర్ ఇచ్చారు. అది కంటిన్యూగా సినిమా అయిపోయే వరకు కొనసాగింది. నా బతుకమ్మ సినిమా అనేది నా మొదటి సినిమా. ఓకే, ఇట్లా బుల్లితెర మీద ఈ బతుకమ్మ చిత్రాలే కాక ఇప్పుడు బుల్లితెరల మీద ఎలాంటి క్యారెక్టర్లు చేశారు? అదేవిధంగా మీరు కమెడీనిగా ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? ఇంకా బుల్లితెర అంటే మెయిన్గా నేను షార్ట్ ఫిల్మ్లు, కామెడీ షార్ట్ ఫిల్మ్లు, అంటే నా తల్లి నేర్పిన భాష ఏదైతే ఉందో ఉగ్గుపాలతోని తెలంగాణ భాష ఆధారం చేసుకొని నేను పరిశీలించినటువంటి అంశాలతోని ఇలా హాస్యమే ప్రధానంగా నేను వెళ్ళడం జరుగుతూ ఉన్నది. అందులో ఇప్పటి వరకు 60కి పైగా లఘు చిత్రాలు షార్ట్ ఫిల్మ్స్ పూర్తి చేసుకున్నాను. ఆ తర్వాత బుల్లితెర మీద అంటే టీ న్యూస్లో నేను చిత్రాల సదన్ అనేటువంటి ఒక క్యారెక్టర్ ద్వారా రావడం జరిగింది. తర్వాత ఇటీవల జబర్దస్త్లో ఒక 8 ఎపిసోడ్లు చేశానండి. ఈ మధ్యకాలంలో కూడా పిలుస్తున్నారు, కానీ నాకు టైం అడ్జస్ట్ అవ్వడం లేదు. ప్రజెంట్ సినిమాల వైపు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సినిమాల్లో ఇప్పుడు బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ నవంబర్లో విడుదలకు ఉంది. అందులో ఒక మంచి క్యారెక్టర్ చేశాను, గోరటి వెంకన్న నా కాంబినేషన్లో. ఇప్పుడు త్వరలో ఇంకొక మూవీ కూడా చేస్తున్నాను. అది కూడా పెద్ద ఆర్టిస్టులు, మంచి కాంబినేషన్. అది కూడా ఒక 6 సినిమాలు వచ్చినాయి, కానీ 2 సినిమాలు మాత్రం కంప్లీట్ కావడం జరిగింది. ఓకే, ఇప్పుడిప్పుడే తెలంగాణ భాష యాస అనేది తెలుగు చిత్రాలలో ప్రాముఖ్యత. ఇప్పుడు ఫిదా సినిమా చూడొచ్చు, అర్జున్ రెడ్డి చూడొచ్చు. ఇలా మన తెలంగాణ భాషను ఈ యొక్క చలనచిత్రాల్లో రావడం వల్ల మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇంతకుముందు కేవలం పాటలనే తీసుకునేవారు, ఇప్పుడు మాటలు ప్లస్ మా యాక్టింగ్ అనేది ఎక్కువ తెలంగాణ దాని మీదనే వస్తున్నాయి. దానిపై మీ అభిప్రాయం? అవునండి, ఎందుకంటే 2007లో నేను ఈ షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేసినప్పుడు అందరు ఈ భాషతో వెళ్తే ఆదరణ ఉండదు అది అన్నారు. కానీ నా తల్లి ఏ భాష అయితే నేర్పిందో ఆ భాషతోనే నేను వెళ్ళాలి, అదే నాకు కీలకం. నాకు ఇక్కడ అవకాశాలు రాకపోని, కానీ నా తెలంగాణ భాష అంటే మర్చిపోతున్నటువంటి పదజాలాన్ని మన తెలంగాణ ప్రాంతంలోకి తీసుకెళ్ళాలి. ఆ భాష వాడింది అయినప్పటికీ ఆ పదజాలాన్ని మళ్ళీ తిరిగి దానికి ఒక జీవం పోయాలన్నటువంటి ఆలోచనతో నా షార్ట్ ఫిల్మ్లలో తెలంగాణ భాష మాత్రమే వాడుతూ వెళ్తున్నానండి. ఓకే, ఇప్పుడు మీరు ఇంకా ముందు ఏమేమి చిత్రాల్లో ఉన్నారు? షార్ట్ ఫిలిమ్స్ కానీ, వెండితెర కానీ, ఇంకా ఇతర విశేషాలు? తప్పకుండా. ఇప్పుడు ఒక 12 షార్ట్ ఫిలిమ్స్ చేయడానికి రెడీగా ఉన్నానండి. అది స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. దాంతోపాటు వెండితెరకు సంబంధించినటువంటి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి.
అవి కూడా అంటే ఒక కీలకమైనటువంటి విషయం ఏంటంటే నన్ను హీరోగా పెట్టుకొని కూడా ఈ మధ్యలో ఒక 2 కథలు రాయడం జరిగింది, నాకు వినిపించారు. కానీ దాని విషయంలో ఆలోచిస్తున్నాను నేను. యాక్చువల్ ఏంటంటే నేను ఒక లీడ్ కామెడియన్గా వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నాను, అంతేకాని హీరోగా వేయాలన్నటువంటి ఆలోచన నాకు లేదు. అంటే కమెడియన్ అని అందరూ కూడా ఇప్పుడు ప్రముఖ సునీల్ కుమార్ కానీ బ్రహ్మానందం వారు కూడా హీరోలుగా కొంచెం రాణించి సునీల్ కుమార్ ఇంకా ముందుకెళ్తున్నారు. మీరు కూడా హీరోగా రాణించేందుకు ఇంకేమైనా ప్రత్యేకంగా తీసుకుంటున్నారు? అంటే హీరో వేయాలనేటువంటి ఆలోచన నాకు లేదు ఇప్పుడు. ఎందుకంటే మనము వెండితెరకు సంబంధించి ఇప్పుడే ఒక ప్లాట్ఫామ్ నేను దాన్ని అంటే సుస్థిరం చేసుకోవాలి ఫస్ట్. ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఆల్రెడీ చాలామంది అంటే ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఉన్న దాదాపు ప్రతి దేశంలో ఒక అభిమానైనా నాకు ఉంటాడండి. అది నేను అంటే ఒక గర్వంగా ఫీల్ అయ్యేటువంటి విషయం. అది నా తల్లి నేర్పినటువంటి భాషనే. అదేవిధంగా ఇప్పుడు బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ సినిమాలో కూడా దానికి కామెంట్ ట్రాక్ నేనే రాయడం జరిగింది, డైలాగ్స్ ఓన్లీ తెలంగాణ భాషతోనే. ఓకే, ఇప్పుడు మీరు యూట్యూబ్లో గర్సు పోరాడు ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ చేశారు. ఈ యొక్క స్క్రిప్ట్లు మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? ఎవరైనా మీకు స్క్రిప్టర్ ఉన్నారా? నాకు రైటర్ అంటే ఎవరు లేదండి. రచన, మాటలు, స్క్రీన్ ప్లే, పాటలు, డైరెక్షన్ అన్నీ కూడా నేనే. ఎందుకంటే నాకు ఎలాంటి గురువు లేడు. నేను ఎందులో కూడా అంటే నటనలో కానీ డైరెక్షన్లో కానీ రైటర్గా కానీ ఎలాంటి నాకు శిక్షణ లేదండి. పరిశీలనే నా గురువు. నేను సాధారణంగా అందరూ ఒక మార్కెట్కి వెళ్తే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొచ్చుకుంటారు, కానీ నేను నా పని చేస్తూ ఏం జరుగుతుందో పరిశీలిస్తాను. అక్కడ ఏదైనా అంశం ఉందా, ఆ అంశాన్ని నా వేలో నేను రాసుకుని ఒక కథను తయారు చేసుకుంటాను. అది. మీకు కమెడియన్లో ఇష్టమైన కమెడియన్ యాక్టర్ ఎవరు? అందరూ ఇష్టమేనండి. ఎందుకంటే ఎవరి బాడీ లాంగ్వేజ్కి అనుగుణంగా వారు తమ హాస్యాన్ని ప్రదర్శిస్తారు. కాబట్టి ప్రతి కామెడియన్ కూడా ఇష్టమే. ఎందుకంటే ఏ కామెడియన్ ఇష్టమో అనేది ప్రత్యేకంగా చెప్పారు. కాకపోతే ఏంటంటే నాకు ఫస్ట్లో అంటే పాత సినిమాలు చూసినప్పుడు రాజబాబు గారు బాగా ఇష్టం అండి. యాక్చువల్లీ అప్పుడు రాజబాబు గారు, ఆ తర్వాత అల్లు రామలింగయ్య గారు, పద్మనాభం గారు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో బ్రహ్మానందం గారు కానీ లేకపోతే రఘుబాబు గారు కానీ అంటే ఉన్న ప్రతి హాస్య నటులందరూ కూడా ఇష్టమేనండి. ఇప్పటివరకు తన అభిప్రాయాలు మనం తెలుసుకున్నాం. ఇంకా రాబోయే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద కామెడియన్గా, రాబోయే రోజుల్లో ఒక హీరోగా ముందుకు కొనసాగాలని ఆకాంక్షిస్తూ కెమెరామెన్ హైదర్తో హరికృష్ణ, జైత్యాల న్యూస్.